అంటున్నాడు, కీరకాయలు అంటున్నాడు, దోసకాయలు అంటున్నాడు, ఉల్లిపాయలు అంటున్నాడు. ఎక్కడిది తీసుకొస్తానని మోసేకు చిరాకు వచ్చేసిందండి? చిరాకు రాలేదండి, చిరాకు రాలేదు. ఏమంటే విసిగిస్తున్నారట, మాకు మాంసం కావాలి, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని మోసేని సనుగుతున్నారట. కానీ ప్రియులారా, వాళ్ళ పట్ల ఎలా ఉన్నాడో తెలుసండి? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడండి. అంటే ఒక మోసే, దేవుని కోసం బ్రతికిన మోసే ఇశ్రాయేలు ప్రజల పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఒక పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఒక దేవుడు మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అలాగే అంటే ఒక యోబు గారు ఉన్నారండి. యోబుకి వచ్చిన కష్టం ప్రపంచంలో ఎవరికి రాలేదండి, యేసుక్రీస్తుని తప్పించి. అంటే ఇక్కడ ఏమండి, ఈ యోబు గారికి కూడా చాలా కష్టం అండి, చాలా ఇబ్బంది, చాలా రోగం వస్తుంది. అంటే నాకు రోగం వచ్చిందని ప్రియులారా దేవుడి నుంచే పరారైపోయాడండి. భార్య దూషిస్తుంది, కుటుంబం అంతా విడిచిపెట్టేస్తారు, బంధువులు, స్నేహితులు, ఆస్తి, అంతస్తులు అన్నీ పోతాయండి. కానీ అంటే నిజంగా రోగముతో బాధపడుతూ ఉంటాడండి. అలా బాధపడుతూ నిజంగా ప్రియులారా ఆయన నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చిందని దేవుడి నుంచి నిజంగా యోబు గారు ప్రియులారా ఓర్చుకోకుండా లోకంలో కలిసిపోయాడండి? కలిసిపోలేదండి. తట్టుకుంటూ దేవుని కోసం దీర్ఘశాంతం కలిగి ఏమండి బ్రతికాడండి. అయితే ప్రియులారా, చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందామండి. మరి ఇంతమంది దీర్ఘశాంతం కలిగి ఉన్నప్పుడు క్రైస్తవులుగా సంఘ కాపరి ఎలా ఉండాలో, సంఘ పెద్దలు ఎలా ఉండాలో, సంఘ విశ్వాసులు ఎలాంటి దీర్ఘశాంతం కలిగి ఉండాలో ఒక్క మాట మచ్చుగా చూపించి ముగిస్తానండి. చూడండి, ఒక మాట చూసి ముగిస్తానండి. ఏమండి, ప్రారంభ సంఘం తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం వాళ్ళు ఏమండి దీర్ఘశాంతం విషయంలో, కనికరం విషయంలో ఎలా ఉన్నారో అలాగే మనం ఎలా ఉండాలి, ఈ మాట చూసి మనం ముగించుకుందాం. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పులోను విశ్వాసమును చూచి మేము దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుచున్నాము అంటున్నారండి. ఎవరు? పౌలు గారండి. ఏమండి, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం పరిశుద్ధులు ఎలా ఉన్నారంటే ప్రియులారా 4వ వచనంలో అట, మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుతున్న శ్రమలోను, ఓర్పులోను విశ్వాసమును చూసి మేము దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుచున్నాము అంటున్నారండి. అంటే ప్రారంభ సంఘం, అంటే ప్రారంభ క్రైస్తవులు ఎలా ఉన్నారట? ఏమండి, హింసలు వస్తున్నాయట, హింసిస్తున్నారట, ఆ హింసలట ఓర్పు కలిగి ఉన్నారట, సహనము కలిగి ఉన్నారట, దీర్ఘశాంతం కలిగి ఉన్నారండి. దేవుడు ఎలా అయితే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో, ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఏమండి యోబు, ఒక మోషే ఎలా అయితే దీర్ఘశాంతం కలిగి ఓర్పు కలిగి ఉన్నారో, ప్రారంభ సంఘము కూడా తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం వీళ్ళు కూడా హింసలన్నిటిలో ప్రియులారా సహనము కలిగి ఓర్పు కలిగి ఉన్నారండి. వీళ్ళు మనకు పాఠాలు నేర్పిస్తున్నారండి, మూల పాఠాలు, భక్తి పాఠాలు. ఇదిగో వారిని చూసి మనం గుణపాఠం నేర్చుకొని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన మనసును మార్చుకోవాలండి. అవునండి, వీళ్ళు నిజంగా దీర్ఘశాంతం కలిగి ఉన్నారండి. ప్రియులారా, నిజంగా మనం ఎలా ఉన్నాము ఒకసారి ఆలోచించండి. దేవుడు అట దీర్ఘశాంతం కలిగి ఉన్నాడట. మన పట్ల ఎన్ని తప్పులు చేసినండి, ఎన్ని తప్పులు చేసిన ఏమండి బాప్తీసం తీసుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను ఏ తప్పు చేయలేదు అని ఎవరైనా ఎత్తగలరండి చెయ్యి? కష్టం. ఏమండి, తీసుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏదో తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాం కదా. అలా చేస్తున్న ప్రియులారా, ఏమండి నా కుమారుడే, నేను యేసు రక్తము కడిగేస్తాను, ఏమండి యేసు రక్తంతో కడుగుతాను, పరిశుద్ధంగా మారుస్తానని ఏమండి దేవుడు ఆలోచిస్తున్నాడు, యేసుక్రీస్తు వారు మొరపెడుతున్నాడు. అయితే ప్రియులారా, మన మార్పు కోసం దీర్ఘశాంతం కలిగి యేసుక్రీస్తు కానివ్వండి, ఒక పరిశుద్ధాత్మ దేవుడు కానివ్వండి,